పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నిన్ను కమ్ముకొని ఉంటుండగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నిన్ను తాకుతూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత నీ మీద బలంగా దిగుతూ ఉండగా, యేసు నామములో సాతాను బంధకాలు ఊడిపోవుగాక, చీకటి శక్తులు తొలగిపోవుగాక, అంధకార శక్తులు లయమైపోవుగాక. యేసు నామములో పునరుద్ధరణ శక్తితో దేవుడు నిన్ను నింపుడుగాక. మరణాన్ని గెలిచిన, సమాధిని గెలిచిన, పాపాలను గెలిచిన ఆ బలం నీ మీద ఆవరించబడుగాక. యేసు నామములో అద్భుతమైన స్వస్థత నువ్వు పరీక్షించుకో. నీ శరీరములు పరీక్షించుకో. ఈ గుడికి అయిపోయే లోపల నీ శరీరం అంతా దేవుని యొక్క బలముతో నింపబడి అద్భుతమైన బలముతో, అద్భుతమైన స్వస్థతతో, అద్భుతమైన విడుదలతో ఈ స్థలంలో నుంచి దేవుడిని ఇంటికి గృహానికి పంపించబోతున్నాడు. పరిశోధించుకో, పరీక్షించుకో. నీ శరీరాన్ని చూసుకో, నీ బలహీనతను చూడు. ఉండగా యేసు నామములో ఆ ఉన్నతమైన దేవుడు నీవు ఆరాధిస్తున్నప్పుడు దాన్ని తీసి పడేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ గాయాలలో ఉన్న కాల్చబడిన రక్తం నీ బిడ్డల మీద ప్రోక్షించబడునుగాక, ప్రోక్షించబడునుగాక. ఏ దుష్టుడికి, ఏ జంతువులకి నీ బిడ్డల మీద అధికారం లేకుండా యేసు నామములో నీ రక్తంతో నీ బిడ్డలు ముద్రిస్తూ ఉన్నాయా. అద్భుతమైన సన్నిధి బిడ్డల మీద ఉంచి బలపరిచి ఆశీర్వదించి ఈ మహిమ కొరకు వాడుకోమని యేసు క్రీస్తు నామములో నిన్నే ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నామా తర్వాత. హల్లెలూయా. సంతోషంగా ఉన్న గట్టిగా చెప్పండి. నిద్రపోతున్న గట్టిగా చెప్పండి. లేదు, చాలా మేలుకున్నారు. నీ అంత జాగ్రత్త పరులు. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కనుక పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా రాసిన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా రాసిన గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న లేఖన భాగం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ మాసం ఏ మాసం? డిసెంబర్ మాసం. ఇది క్రిస్మస్ మాసం. ఆమేన్. పండుగ దినాలు చాలా దేశాలలో, ప్రాంతాలలో ఒక నెల 2 నెలలకు ముందుగానే ఈ క్రిస్మస్ సంబరాలు సంతోషంగా ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ పాడుతూ ఆ గొప్ప దేవుని మహిమను ప్రచురపరుస్తున్న దేశాలు ఎన్నో 3 నెలలకు ముందుగానే ఈ పండుగలు ఉత్సాహాన్ని ప్రారంభించుకున్నారు. దేవుని మహాకృపను బట్టి ఈ నెలలో మనం ప్రారంభించుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి అద్భుతకరంగా మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఎన్నిసార్లు మీరు ప్రసంగాలు ఉంటారు, ఎన్నిసార్లు ఉంటారు. ఎప్పుడైనా ఆ భిన్న వాక్యం గురించి ఎక్కడైనా ఏ సమయంలోనైనా బోర్ పెట్టినట్లుగా, లేకపోతే భిన్న వాక్యమే కదా అన్నట్టుగా చెప్పిన వాక్యమే కదా
అనిపించాలి. ఎందుకు అంటే ఇది దేవుని పరిశుద్ధ లేఖన భాగాలు, పరిశుద్ధాత్ముని చేత వ్రాయబడిన లేఖనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిందే మాట్లాడినా కూడా అది మధురంగా ఉంటుంది. ఆమేన్. దాంట్లో ఒక నూతనమైన కార్యాలు కూడా దేవుడు బయలుపరుస్తాడు, నూతనమైన సంగతులను తీసుకొచ్చి మనకు బోధిస్తాడు. అది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో విశేషత, గొప్పతనం. హల్లెలూయా. ఎన్నో పుస్తకాలు మనం చదువుతాం, ఎన్నో గ్రంథాలు మనం చదువుతాం. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు చదివితే 4వసారి, 5వసారి ఆ గ్రంథం చదవడానికి ఇష్టం పుట్టదు. ఎందుకంటే ఆ గ్రంథం అంతగా అది ఏం జరగదంటే అది మనుషుల చేత వ్రాయించిన గ్రంథం. ఈ గ్రంథం పరిశుద్ధాత్ముని చేత వ్రాయించిన గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దైవజనుడైనా కావచ్చు, ఏ యొక్క సేవకుడైనా కావచ్చు, ఏ సంఘకారుడైనా కావచ్చు, ఎవరు మాట్లాడినా ప్రతిసారి కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగ దినాలలో లేఖనాలు, మనం విన్న లేఖనాలు మరలా మనకు బోధించబడుతున్న సందర్భాలలో పోయిన సంవత్సరం ఏం మాట్లాడాడు, ఈ సంవత్సరం ఏం మాట్లాడుతున్నాడు అనే విషయంతో మనం గమనించగలిగితే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాబట్టి ప్రభు తానే సూచన మీరు చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఈ మధ్య యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో వస్తున్న విషయాలు గమనించగలిగితే, విమర్శలు గమనించగలిగితే, యేసుక్రీస్తు పుట్టుక సరైనది కాదని, యేసుక్రీస్తు పుట్టింది విధానాలు కరెక్ట్ కాదని, ఆయనకి చరిత్ర లేదని, ఆయన పుట్టింది ఏదో పాపం చేసి పుట్టాడని రకరకాలైన విమర్శలు బయలుదేరి వస్తూ ఉన్నాయి. ఈ విమర్శల మధ్య ఎదుటి వ్యక్తికి మనం జవాబు చెప్పే స్టేజ్ లో ఉండాలి. జవాబు చెప్పే ఆ స్థానంలో మనం ఉండాలి. ఆ స్థానంలో ఉండగలిగితే ఖచ్చితంగా వారు దేవుని పరిశుద్ధ లేఖనాన్ని నమ్మగలిగేటట్లుగా దేవుడు కృపను గ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒకే ఒక మాట మీరు గమనించాలి. ఏంటన్నమాట అంటే, కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును అని రాయబడినమాట. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? మనకు బాగా తెలిసిన ఒక వాక్యం, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి మాట వింటున్నాం, ఎన్నో తరాలుగా మనం ఈ మాటలు వింటున్నాం. ఈ సమయంలో కూడా ఆ మాట బయలుదేరి వచ్చిన మాటను మనం ధ్యానం చేద్దాం. గమనించండి, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే మనకెందుకు దిగులు, మనకెందుకు భయము, మనకెందుకు దుఃఖము, మనకెందుకు కష్టము, మనకెందుకు సమస్యలు, మనకెందుకు ఇబ్బందులు, మనకెందుకు పోరాటాలు, మనకెందుకు పిరికితనం, మనకెందుకు వ్యాధులు? దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు మత్తయి సువార్తలో రాయబడిన మాట మనం గమనిస్తే ఇదే మాటను అక్కడ కూడా చెప్తాడు. 1:23 చదవండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టును అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఎంతయో జరిగిన ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. తోడు, దేవుడు మనకు తోడు. ఎవ్వరి తోడు ఉన్నా లేకపోయినా దేవుడు మనకు తోడు. ఎప్పుడు దాకా? మనం జీవించేంత కాలం, మనం పుట్టినప్పటి నుంచి ఈ కాలాన్ని, ఈ సమయాన్ని, మన జీవిత యాత్రలు ముగించుకునేంత వరకు దేవుడు మనకు
తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అందుకే 20 చూస్తే ఆ తోడుగా ఎలా ఉంటారో చూద్దాం. ఆమె యొక్క కుమారుని కని ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు తోడుగా ఉంటాడంటే నోటి మాటలతో చెప్పే దేవుడు కానే కాదు. నోటి మాటలతో చెప్పి సరిపెట్టుకునే దేవుడు కాదు. ఈయన నోటి మాట చెప్తే నోటి మాటను నెరవేర్చే దేవుడు కదా. ఈయన సత్యవంతుడు. ఈయన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. మాట మారడు. మాటలో నిలకడ కలిగిన దేవుడు. మాటను అవు అద్భుతకరంగా ఆ మాటను నెరవేర్చేంత వరకు ఏ మాత్రం కూడా అది విడిచిపెట్టకుండా అద్భుతకరంగా కార్యం చేస్తాడు. ఇక్కడ ఏమైందంటే ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అంటే అర్థమైంది రక్షకుడు, రక్షించువాడు అని అర్థం. అంటే రక్షకుడు, రక్షించువాడు తోడుగా ఉంటే చాలు. మనకొచ్చే ఆపదలు, మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే ఇబ్బందులు, మనకొచ్చే ఆ శత్రు సమూహాల మధ్య నుంచి తప్పించి రక్షించేవాడు దేవుడు. ఆమేన్. ఎవరండి దేవుడు? ఎవరు దేవుడు? మాట చెప్పి నేను సదాకాలం మీతో ఉంటాను అని చెప్పి మాట చెప్పి మాటతో చదివించుకునే దేవుడు కాదు. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం, రక్షించువాడు అని అర్థం. మరొక అర్థం ఏంటంటే విడిపించువాడు, విమోచించేవాడు అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు రక్షకుడుగా ఉండి ఎంతమందిని విడిపించాడు, ఏ విధంగా విడిపించాడు. యేసు అనే మాటకు ఉన్న అర్థం పేరు పెట్టుకునేది కాదు, సమాధానం అని పేరు పెట్టుకుంటారు. ఏమంటారు? కొంచెం కూడా సమాధానం కాదు కదా, నిదానం కూడా కొంచెం కూడా అవ్వదు. ఎట్లా? పేరేమో ఆశీర్వదమ్మ పేరు, పలికే మాటల శాపము మాటలు. ఉదయాన్నే లేసిందే శాపం. అయితే యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షించువాడు, రక్షకుడు అని అర్థం, విడిపించువాడు, విమోచకుడు అని అర్థం. గమనించండి, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక్కసారి ఒక వచనాన్ని ధ్యానం చేసి మిమ్మల్ని ముందుకు తీసుకుంటా. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం చదవండి. దేవుడు మనకు తోడుగా ఉన్నందువల్ల కళ్ళు మూసుకోండి, దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు 4 నీ యొక్క ప్రశస్తమైన పరిశుద్ధాత్మ తాకి కలుగునగాక. అద్భుతమైన మహిమతో నింపండి. నీ బిడ్డలు ఇప్పుడు చదువుతూ ఉండగా ఈ లేఖనాలు అట్లాగే నీ బిడ్డల పక్షాన్ని నెరవేర్చబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు